డ్రగ్స్ కలకలం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ తాజాగా మరో 5 సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. ఇందులో ఓ టాప్ హీరో, ఓ టాప్ డైరెక్టర్, 3 హీరోయిన్స్ ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించారు. 1-2 మంచి సినిమాలున్నా బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ హీరో ఇందులో ఒకరు. ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారిన ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్టులో ఉన్నాడు. వీరితో పాటు వర్తమాన గాయని భర్తగా చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న యువ సింగర్ కు కూడా నోటీసులు అందాయి. సింగర్ గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువకుడు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక సినిమా ఫంక్షన్లలో హీరోలను తెగ పొగుడుతూ సందడి సృష్టించే ఓ నిర్మాత కూడా ఎక్సైజ్ సిట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. తెగ స్పీడ్గా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్ కు కూడా నోటీసులు అందాయి. డైరెక్టర్లతో పాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్ తో పాటు గతంలో హాట్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మరో నటి కూడా నోటీసులు అందుకున్నారు. మాస్ సినిమాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేని ఓ టాప్ హీరో కూడా ఉన్నట్లు సమాచారం. తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య 15కు చేరింది. టాప్ హీరో, యువ హీరోలు, కొందరు హీరోయిన్లు ఈ లిస్టులో ఉన్నారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారెవరన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. డ్రగ్స్ కలకలం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ తాజాగా మరో 5 సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. ఇందులో ఓ టాప్ హీరో, ఓ టాప్ డైరెక్టర్, 3 హీరోయిన్లున్నారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు రావాలని వారిని ఆదేశించారు. 1-2 మంచి సినిమాలు ఉన్నా బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ హీరో ఇందులో ఒకరు. ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారిన ఒక సినిమాల్లో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్టులో ఉన్నాడు. వీరితో పాటు ఓ వర్తమాన గాయని భర్తగా చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న యువ సింగర్ కు కూడా నోటీసులు అందాయి. సింగర్ గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక సినిమా ఫంక్షన్లలో హీరోలను తెగ పొగుడుతూ సందడి సృష్టించే ఓ నిర్మాత కూడా ఎక్సైజ్ సిట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. తెగ స్పీడుగా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్ కూడా సిట్ దృష్టిలో పడ్డాడు. డైరెక్టర్లతో బాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్ తో పాటు గతంలో హాట్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మరో నటి కూడా ఎక్సైజ్ శాఖ టాప్ లిస్టులో అందుకున్నారు. మాస్ సినిమాలో సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేని ఓ టాప్ హీరో కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య 15కు చేరింది. టాప్ హీరో, యువ హీరోలు, కొందరు హీరోయిన్లు ఈ లిస్టులో ఉన్నారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారెవరన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.
డ్రగ్స్ కలకలం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ తాజాగా మరో 5 సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. ఇందులో ఓ టాప్ హీరో, ఓ టాప్ డైరెక్టర్, 3 హీరోయిన్స్ ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించారు. 1-2 మంచి సినిమాలు ఉన్నా బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ హీరో ఇందులో ఒకరు. ఇతను అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కూడా కనిపిస్తాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించి హీరోగా మారిన ఒక సినిమాలో పేరు తెచ్చుకున్న యువ హీరో కూడా ఎక్సైజ్ శాఖ లిస్టులో ఉన్నాడు. వీరితో పాటు ఓ వర్తమాన గాయని భర్తగా చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న యువ సింగర్ కు కూడా నోటీసులు అందాయి. సింగర్ గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువ గాయకుడు కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక సినిమా ఫంక్షన్లలో హీరోలను తెగ పొగుడుతూ సందడి సృష్టించే ఓ నిర్మాత కూడా ఎక్సైజ్ సిట్ నోటీసులు అందుకున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. తెగ స్పీడుగా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్ కూడా సెట్ దృష్టిలో ఉన్నాడు. డైరెక్టర్లతో బాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్ తో పాటు గతంలో హాట్ ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మరో నటి కూడా ఎక్సైజ్ శాఖ టాప్ లిస్టులో అందుకున్నారు. మా సినిమాలో సూపర్ క్రేజ్ తెచ్చుకుని ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేని ఓ టాప్ హీరో కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజా నోటీసులతో ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల సంఖ్య 15కు చేరింది. టాప్ హీరో, యువ హీరోలు, కొందరు హీరోయిన్లు ఈ లిస్టులో ఉన్నారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారెవరన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్, డ్రగ్స్ లిస్టులో పేర్లు ఎవరైనా బయటకు వచ్చాయా? అసలు ఏమంటున్నారు? డ్రగ్స్ లిస్ట్ సంబంధించి ఇప్పటివరకు ఎవరి పేర్లను కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రయత్నించడం లేరు. ఎందుకంటే పేర్లు వెల్లడించే పక్షంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఆధారాలు కూడా నాశనం అవకాశం ఉంటాయి. కాబట్టి పేర్లను ఎక్కడ కూడా తాము రిలీజ్ చేయగలుచుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికెక్కడ ఎవరు పేర్లు ఉన్నాయి, ఎవరు ఈ డ్రగ్ డీలర్తో సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటాం ఎవరు, ప్రధానంగా చూసినట్లయితే ఎల్ఐసి డ్రగ్స్ తీసుకుంటూ ఎల్ఐ పట్టుబడ్డ డ్రగ్ డీలర్ కెల్విన్ తో ఉన్న సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయి. కెల్విన్ గత 4 సంవత్సరాల నుంచి మొత్తం సినిమా ఇండస్ట్రీలో పాల్గొని పోయి అతను పూర్తిగా డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడు. ప్రధానంగా చూసినట్లయితే కొంతమంది యువ హీరోలతో పాటు టాప్ హీరోలు, టాప్ హీరోయిన్లు, తర్వాత కొంతమంది టాప్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా సంబంధాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చూసినట్లయితే 19 మంది వరకు, అటు 19 మంది సినీ ప్రముఖులకు అటు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు అందుతున్న వాళ్ళంతా కూడా ఈ నెల 19 నుంచి 27 వరకు తప్పనిసరిగా సిట్ కార్యాలయం పెట్టి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా అధికారులు తెలుసుకోవడం జరిగింది. అయితే దీన్ని చూసినట్లయితే ఎవరెవరు ఉన్నారు, అది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కడుంది, డ్రగ్స్ ట్రాకర్తో ఉన్న సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్న ప్రయత్నంలో అధికారులు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో చూసినట్లయితే ఈ డ్రగ్ సినిమా ఇండస్ట్రీ సంబంధించి కెల్విన్ బెన్, తర్వాత నిక్కీ జోన్, నిఖిల్, 4 కీలకం అని చెప్పొచ్చు. అందులో మెయిన్ డ్రగ్ డీలర్ అయిన ఇతను ప్రధానమని చెప్పవచ్చు. అయితే ఇతను ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపు కొన్ని 100 మంది సినీ ప్రముఖులతోటి కెల్విన్ కి సంబంధాలు ఉన్నాయంటే దానిలో ప్రధానంగా ఎక్కువ సార్లు ప్రతినిత్యం డ్రగ్ తీసుకున్న వాళ్ళలో 30 నుంచి 40 మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికీ ఉన్న ఆధారాలను బట్టి చూసినట్లయితే 19 మందికి, నిన్న 10 మందికి నోటీసులు జారీ చేసిన అధికారులు ఇవాళ 19 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో 3 టాప్ హీరోయిన్లు ఉండగా 3 యువ హీరోలు, ఒక టాప్ హీరో ఉన్నాడు, ఒక అగ్ర దర్శకుడు ఉన్నాడు, ఒక అగ్ర నిర్మాత కూడా ఉన్నాడు. అయితే వీళ్ళంతా సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నోటీసులు డైరెక్ట్ గా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవ్వకుండా డైరెక్ట్ గా మా మూవీ అసోసియేషన్ వాళ్ళకి నోటీసులను పంపిస్తున్నారు, వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు. ఇక వీళ్ళు ఏదైతే డ్రగ్ డీలర్తో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు డ్రగ్ తీసుకుంటారు, మీరే డైరెక్ట్ గా నోటీసులు ఇవ్వండి, వీళ్ళకి మీరు సమాచారం ఇవ్వాలని చెప్పి అటు మూవీ అసోసియేషన్ కి డైరెక్ట్ గా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటివరకు చూసినట్లయితే మొత్తానికి 3 యువ హీరోలు ఉండగా 3 హీరోలు ఉన్నారు, ఒక టాప్ హీరో ఉన్నారు, ఒక టాప్ ప్రొడ్యూసర్, టాప్ డైరెక్టర్ ఉన్నారు. వీటితో పాటు ఒక టాప్ కెమెరామెన్ ఉన్నాడు, ఒక టాప్ డాన్సర్ కూడా ఉంది. అయితే దీంట్లో మహిళా డాన్సర్ కూడా ఉండడం ఒక టాప్ డాన్సర్ కూడా ఉంది. అయితే దీంట్లో మహిళా డాన్సర్ కూడా ఉండడం కూడా కీలకం అని చెప్పొచ్చు. మరోవైపు చూసినట్లయితే వీళ్ళ పేర్లు ఎక్కడికి రివీల్ చేయడం లేదని అధికారులు ఖచ్చితంగా చెప్తున్నప్పటికీ వీళ్ళు ఎవరు ఏంటనే సుచాయిగా మనకు కూడా తెలిసినప్పటికీ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకుంటున్న 19 మంది పేర్లు పూర్తిగా మనకు తెలుసు. అయినప్పుడు కూడా పేర్లను మనం ఎప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది పూర్తిగా విరుద్ధం అని చెప్పవచ్చు. ఆ పేర్లు కూడా మనం కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది తెలిసినప్పటికీ అటు ఇన్వెస్టిగేషన్కి, విచారణకు ఒక ఆటంకం కలుగుతుంది, విచారణకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆ పేర్లను కూడా రివీల్ చేయదలుచుకోలేదు. రోజా.
థ్యాంక్ యూ.